నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్, సర్దార్ పటేల్ నగర్, కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆర్థరైటిస్ గురించి మాట్లాడతాం. ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే చాలా ఇంతకు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అనేది ఏంటంటే ఒక ఏజ్డ్ పర్సన్స్లో చూసేవాళ్ళం. అంటే 50-60 క్రాస్ అయిన వాళ్ళల్లో ఈ ఆర్థరైటిస్ అని చూసాం. అంటే దానికన్నా ముందు అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇది 2 పదాల కలయిక. ఆర్థ్రో అండ్ ఐటిస్ అనేది అంటే ఎక్కడైతే ఎముక జాయింట్స్ ఉంటాయో దాంట్లో వచ్చే ఇన్ఫ్లమేషన్నే ఆర్థరైటిస్ అంటాము. దీన్నే సాంస్క్రిట్లో కానీ ఆయుర్వేదంలో సంధివాతము అంటాం. అంటే 2 జాయింట్స్లో వచ్చే కలయిక దగ్గర వచ్చే వాపుని, అక్కడ కండరాల వాపుని మనము ఆర్థరైటిస్గా కన్సిడర్ చేస్తాము. ఇవి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అంటే పర్టికులర్గా ఒక జాయింట్ లైక్ ఎస్పెషల్లీ మోకాళ్ళల్లో అరిగిపోతే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అంటాము. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది బ్లడ్లోనే ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల యాంటీజెన్స్ పెరిగి ఏ జాయింట్ శరీరంలో ఎక్కడ జాయింట్ ఉన్నా ఆ ఆర్టికులర్ కార్టిలేజ్ని డ్యామేజ్ చేసేదని ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్, పెరే ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ కిందనే కన్సిడర్ అవుతుంది. అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఎక్కడైతే ఎముకలు 2 బోన్స్ కలయికలో జరిగే డ్యామేజ్, రాపిడి, దానివల్ల వాపు, పెయిన్ వచ్చేదాన్నే, ఇన్ఫ్లమేషన్ వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటాం. దీన్నే ఆయుర్వేదంలో కూడా సంధివాతము అంటాం. కానీ ఇక్కడ ఆయుర్వేద కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటంటే వాతం పెరిగినప్పుడు అంటే మనము ఎక్కువ వాకింగ్ చేయటం కానీ కొన్ని సందర్భాల్లో అతి చేయటం వల్ల కూడా అతిగా వాకింగ్ చేయటము, ఎక్కువసేపు నిలబడటము, అధిక బరువు వల్ల ఎముకల మీద ప్రెషర్ పడ్డము, ఆ వాతాన్ని ప్రేరేపించే ఫుడ్స్ లైక్ ఎక్కువగా ఈ బాడీకి ఈ టైం టేకింగ్ డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, పికిల్స్ కానివ్వండి, వంకాయ, ఆలుగడ్డలు, చింతపండు, పెరుగు ఇలాంటి ఫుడ్స్ ఏవైతే వాతాన్ని ప్రేరేపించే ఉంటాయో ఈ ఫుడ్స్ వల్ల కూడా శరీరంలో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే డ్రైనెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అసలు సంధి వాతము అంటున్నాము. వాతం అంటే ఏంటి డాక్టర్ గారు అంటారు. వాతము అంటేనే దాంట్లో వాగతి గంధ అంటాం. అంటే దేనికైతే చలనం ఉంటుందో దాన్ని వాతము, వాయువు అంటాం. మన శరీరంలో ప్రతి జాయింట్ చలనం ఉంటేనే మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. బట్ అతిగా జరిగినప్పుడు అసలు జరగనప్పుడే ప్రాబ్లము. ఇప్పుడు అతిగా అన్నప్పుడు ఏంటంటే ఈ జాయింట్స్లో ఈ వాతం పెరిగిపోవటం వల్ల కొన్ని సందర్భాలు చూడండి, మన ఈ గాలి అనేది ఉధృతంగా వస్తే తుఫాన్ అంటాం. తుఫాన్ వచ్చి డ్యామేజ్ చేసిపోతుంది. పక్షాఘాతం కూడా అంటాం అలానే. సో ఈ వాతం వల్ల ఈ జాయింట్స్లలో జరగాల్సిన పోషణ జరగకుండా అక్కడ ఉండాల్సిన అసలు జరిగేది ఏంటి, ఎముకలు 2 రాపిడి వల్ల లోపల ఉండాల్సిన జెల్ టైప్ లాంటిది మీడియంగా ఉండే కార్టిలేజ్ చిన్న పేపర్ లాంటిది రోజు రాసుకుపోవటం వల్ల 2 ఎముకలు ఒకటికొకటి రాసుకోవడము, దానివల్ల పక్కనుండే కండరాలు, నరాలు, లిగమెంట్స్ అన్నీ దెబ్బతిని నడవలేని స్థితికి వెళ్తుంటారు. దీన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటాం. సరే, మరి ఎవరిలో వస్తుంది ఇది? మెయిన్గా ఎవరైతే అధిక బరువు ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లో అంటే వియర్ అండ్ టియర్ అంటాము. అలానే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ మెట్లు ఎక్కడాలు, దిగడాలు, నిలబడి ఉండడాలు, స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళలో చూస్తూ ఉంటాం. జనరల్గా ఆడవాళ్ళలో కూడా ఒబేస్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తుంటాం. అంటే దీనికి కారణాలు చూసుకుంటే బాడీలో కావాల్సిన కాల్షియం కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ సరిగ్గా పోషకాహారాలు లేకపోవటము, కండరాల శక్తి తగ్గిపోవటం వల్ల కూడా చూస్తూ ఉంటాం. మరి డాక్టర్ దీన్ని గుర్తించడం ఎలా? నొప్పి ఒకటేనా అంటే కొన్ని సందర్భాల్లో ఎముక అరిగే వరకు నొప్పి తెలియదు. అంటే మనం చూస్తుంటాం మనసు ఏం చెప్తుంది అంటే నేను కొండలైనా ఎత్తేస్తాము, ఏం కాదంటాం. కానీ నొప్పి అని చెప్పేది ఆయుర్వేద భాషలో అది లాస్ట్ సిమ్టమ్. మన శరీరంలో నొప్పి అంటే శరీరం చేసుకోవాల్సినంత చేసుకోక దాంతో కానప్పుడే అది నొప్పిగా బయటపడుతుంది. ఇక్కడ జరిగేది ఏంటి, ఒక ఎముక అరగాలంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. బట్ మనం చూసేది ఏంటంటే పేషెంట్స్ అరిగిపోయిన తర్వాత ఎక్స్రేలు, ఎంఆర్ఐ తీసుకొని వచ్చిన తర్వాత అరిగాయంటే అది ఒక 2-3 సంవత్సరాల నుంచి అరుగుతూ ఈ కండిషన్కి వచ్చింది. అప్పుడు కూడా ఏదో పెయిన్కో ట్యాబ్లెట్ ఇచ్చేసో లేకపోతే ఇంకోటి ఏదో మజిల్ రిలాక్సెంట్ ఇస్తే సరిపోదు. ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆయుర్వేదం ఏం థింక్ చేస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే రస, రక్త, మాంస, మేద, అస్థికలు అంటే సాంస్క్రిట్లో బోన్స్. 5th స్టేజ్లో అంటే లింఫాటిక్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ మజిల్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ దెబ్బతిన్న తర్వాతనే బోన్ వరకు వచ్చింది. కాబట్టి ఇవన్నీ సరి చేసుకుంటూ వస్తేనే ఎముకలు అనేది మళ్ళీ నార్మల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా మటుకు ఎముక డీజనరేషన్ అయింది, రీజనరేట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ ఒక ఏజ్ తర్వాత, అది 50 ఇయర్స్ తర్వాత. మరి దీన్ని ఎలా కట్టడి చేస్తాము డాక్టర్ గారు? మరి దీనికి ఆపరేషన్ ఒకటైనా పరిష్కారం అంటే నిజంగా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎవరైనా, ఏ డాక్టర్ అయినా కానీ మా దాంట్లో కూడా ఉంటుంది, ఆయుర్వేదం కూడా శల్య చికిత్స వల్ల దాన్ని కరెక్ట్ చేస్తాం. కానీ ప్రతి అరిగిన జాయింట్స్కి అది సర్జరీ వరకు తీసుకెళ్ళి సర్జరీ చేయడం అనేది పాయింట్ కాదు.
ఇక్కడ మనం ఎప్పుడైతే తొందరగా గుర్తిస్తామో, ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తామో, దాన్ని కట్టడి చేయడానికి వాతాన్ని కట్టడి చేయాలి. అలానే అరుగుతున్న వాటిని ఇంకా ఫర్దర్‌గా డిటోరియేట్ అవ్వకుండా ఆపడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు చెప్పబడ్డాయి. అయితే దాన్ని గుర్తించడం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ చూస్తున్నప్పుడే కొంచెము బో షేప్డ్ నీ జాయింట్స్ ఉంటాయి. నడుస్తున్నప్పుడు కూడా కొంచెం కుట్టినట్టు ఉండడము. ఎప్పుడైతే నేకెడ్ అయితే చూస్తామో వాపు ఉండడము, ముట్టగానే టెండర్‌నెస్ అంటారు. కొంచెం కాలు పైకి లేపగానే క్రిపిటస్ అంటాం. అంటే మనం వింట సౌండ్స్ లాంటివి రావటము. ఇవన్నీ కాస్త దూరం నడవగానే రోజు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా నొప్పి అనడము. ఇవి చూస్తూ ఉంటాం. వీటితో పాటు క్లియర్‌గా తెలిసిపోతుంది. బట్ ఇంకా మనకు క్లారిటీ రావాలన్నప్పుడు మోడర్న్ టెక్నాలజీ లైక్ ఎక్స్‌రేస్ లాంటిది, బ్లడ్ టెస్ట్‌లో ఏమన్నా రుమటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవి చూసుకోగలిగితే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మరి వీటికి నేను ఇంతకుముందు సర్జరీ ఏం కాకుండా మరి ఆయుర్వేదంలో ఎలా చేస్తాము అంటే ఫస్ట్ వాతాన్ని కట్టడి చేయడానికి మన ఫుడ్‌లో మనము అసలు ఏం చేస్తున్నాం అనేది దాని మీద మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే వాతాన్ని తగ్గించుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లైక్ మోషన్ రెగ్యులర్ అయ్యే ఫుడ్, అలానే ఒబేసిటీ లేకుండా ఉండి, హార్మోనల్ ఇంబాలెన్స్ లేకుండా వాటిని కట్టడి చేస్తూ, దీనికి కావాల్సిన పోషకం అంటే జాయింట్‌కి కావాల్సిన కండరాలకు కావాల్సిన పోషణం జానుబస్తి అంటాం. అంటే జాను అంటే సాంస్క్రిట్‌లో మోకాల్ని అంటాం. దీన్ని పిండి లాంటిది పెట్టి కొన్ని ఆయిల్స్‌ని ధారలాగా వేయటం వల్ల కండరాలకు కావాల్సినంత ఆక్సిజనేషన్ జరిగి సో ఫర్దర్‌గా ఎముక మీద ప్రెషర్ తగ్గుతుంది. అలానే కొన్ని పొట్లీలు అంటాము. అంటే కొన్ని రకాల ఔషధాలని మనకి లైక్ మునగాకు కానియండి, వావిలాకు కానియండి, ఆముదమాకు, చింతాకు వీటిని కొన్ని ఔషధాలతో కలిపి పొట్లీలాగా చేసి ఆయిల్‌లో డిప్ చేసి ఈ కండరాల మీద పెట్టడం వల్ల వాసోడైలేషన్ అంటే ఏదైతే ఆ మాలిక్యూల్స్ ఎప్పుడైతే అప్లై చేస్తామో స్కిన్ సెల్స్‌లో ఆ అబ్జర్ప్షన్ చేసిందంతా అబ్జర్వ్ అవ్వకపోవచ్చు. కానీ ఒక 10-15 ఎంఎల్ ఎప్పుడైతే పోర్స్ అబ్జర్వ్ అవుతాయో అక్కడ ఆక్సిజనేషన్ జరిగి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే లోపల తీసుకునే ఔషధాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ లాక్షాది గుగ్గులు అని కానియండి, రాస్నా సప్తకం అని కానీ జాయింట్స్‌లో వచ్చే డీజనరేషన్‌ని, అలానే ఆవు నెయ్యి అనేది మనము ఈ వాతం సంబంధించి ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడైతే మీరు చేసే యాక్టివిటీస్‌లో ఇబ్బంది ఉందో ఆయుర్వేద డాక్టర్‌ని కలిసినప్పుడు మేము మీ నాడిని చూసి మీరు వాత ప్రకృతి వాళ్ళు మీకు ఈ అరిగే ఛాన్సెస్ ఉంటాయని ఒక చూచాయిగా ఒక ప్రికాషనరీగా తెలిసినప్పుడు ఆ డైట్ కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఆ డైట్‌లో ఏంటి అంటే ఆవు నెయ్యి అనేది వాతం వాళ్ళకి చాలా శ్రేష్టం. గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి రోజు ఒక చెంచాడు అన్నంలో తీసుకోవడము, అలానే సజ్జలు లాంటివి అండ్ మనకి ఈజీగా దొరికే మునగాకుని పప్పుల్లో వాటిలో వేసుకోవడము. నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసరసం అంటాం, బోన్ సూప్ లాంటిది, పిప్పళ్ళు అంటాం. అంటే మిరియాలే పెద్దగా ఉండే మిరియాలని పౌడర్ లాగా చేసుకొని రోజు కొంచెం కూరల్లో వేసుకోవడము, అలానే పాలు లాంటివి ఇలాంటివి మునగాకు తీసుకోవడము. వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే మోకాళ్ళకి కానీ ఎక్కడైనా ఏ జాయింట్స్‌లో కూడా ఈ డీజనరేషన్ తగ్గి వాతాన్ని కట్టడం చేయడంతో పాటు రీజనరేట్ కొంతవరకు కండరాలు ఇవన్నీ అయ్యేటందుకు ఆ పట్టు ఏదైతే స్టిఫ్‌నెస్ ఉంటుందో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఈ పెయిన్స్ ఉంటాయి. సో, ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కానప్పుడే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ లైక్ జానుబస్తి అని కానియండి, ధార అని కానియండి, మాత్రాబస్తి అని కానీ ఇలాంటివి మీ ప్రకృతిని బట్టి, మీ సివియారిటీని బట్టి మంచిగా ఆ ట్రీట్మెంట్ స్పెసిఫిక్‌గా చేసుకోగలిగితే ఎంత పెద్ద వ్యాధి అయినా అది మనం చాలా మెయింటైన్ చేసుకుంటూ మెయింటైన్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఉరకడం ఇంపార్టెంట్ కాదు. నిలబడి మీ పనులు మీరు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా కాంప్లికేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ లేకుండా మనం మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లైఫ్‌ని నార్మల్‌గా లీడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా వీటి గురించి మీరు పర్సనల్‌గా తెలుసుకోవాలంటే నా క్లినిక్స్ ఐదర్ జేఎన్‌టీయూలో కానియండి లేకపోతే నాగోలో కానీ కలవచ్చు. నా నంబర్ వచ్చి 7658909501.